చెరువు గ్రామం నడిబొడ్డులో 30 సంవత్సరాల నుంచి చూస్తున్నారు పాపం సైదారెడ్డి. హ్యాండిక్యాప్ పర్సన్, మరి దేవుడు కరుణించకపోయినా ఆ గ్రామంలో తన కాళ్ల మీద కష్టపడి ఒక చిన్న కొట్టు పెట్టుకొని పాపం 30 ఏళ్ల నుంచి తను బతుకుతుంటే, గ్రామంలో నీళ్లు, అనేక రోడ్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆయన కొట్టును పడగొట్టి అక్కడ ఏదో చేస్తారట. ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ఇది వాళ్ళు చేసే అభివృద్ధి. ఒక వికలాంగుడు పాపం తన కాళ్ల మీద తాను బతకాలి అని చిన్న కొట్టు పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటుంటే ఆయన కొట్టును కూడా ఎరగొట్టారంటే ఆ ఎరగొట్టిన వాళ్ళకి బుద్ధి జ్ఞానం అన్నా ఉందో లేదో తెలియదు. తప్పకుండా పార్టీ రేపు అధికారంలోకి వచ్చినాక సైదారెడ్డి న్యాయం చేస్తుంది. మరొక చెల్లెమ్మ, ఆమె కూడా వికలాంగురాలు, జాన్బీ, ముస్లిం అని చూడకుండా ఆమె షాపు కూడా ఎరగొట్టారు. తప్పకుండా రేపు అధికారం వచ్చిన మొదటి 2-3 రోజుల్లోనో ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి న్యాయం జరిగే కార్యకర్తలు వీళ్ళవుతారు. ఇంతకన్నా నీచమైన దుర్మార్గమైన చర్య మరొకటి ఉండదు. చేతనైతే అభివృద్ధిలో మాతో పోటీ పడాల. గ్రామంలో 2-3 కోట్లతో రోడ్లు వేసాం, పట్టాలు ఇచ్చాం, సచివాలయాలు కట్టాం, మంచినీటి పథకం తీసుకొచ్చాం. అది పూర్తి చేయండి, అది చేయలేదు. ఇట్లాంటి పాపం అమాయకులు మరి వికలాంగుల మీద ప్రతాపం చూపెడుతున్నారంటే వాళ్ళకు సిగ్గు లజ్జ ఉందా లేదా అర్థం కావాలి.